నమస్కారం. నా పేరు వంక రవీంద్రనాథ్, వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్సిపి లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ. ఈరోజు శాసనమండలిలో అనేక ముఖ్యాంశాల మీద చర్చ జరిగింది. ముఖ్యంగా మెడికల్ కాలేజెస్. గత ప్రభుత్వం మెడికల్ కాలేజెస్ని 17 మెడికల్ కాలేజెస్ని ఇక్కడికి తీసుకురావడం. మెడికల్ కాలేజ్ యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం స్టూడెంట్సే కాకుండా ఒక కాలేజీ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, అన్ని సూపర్ స్పెషాలిటీలు ఉండి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకి అందరికీ వైద్యం ఫ్రీగా దొరుకుతుందనే ఉద్దేశం ప్రధానంగా. అంటే ఒక పక్క స్టూడెంట్స్ వస్తారు, ఓ పక్క వైద్యం లభిస్తుంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం దీన్ని పీపీఏ మోడ్లో మార్చాలనే ఉద్దేశం వారు చెప్పడం జరిగింది ఈరోజు. మరి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనగానే ఖచ్చితంగా మెడికల్ కాలేజీ సీట్లు ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా గవర్నమెంట్ అనుకూలంగా ఉంటుంది అన్నారు. కానీ వైద్యం ఏ విధంగా జరుగుతుంది అక్కడ స్పష్టత లేదు. ప్రజలకి ఉచితంగా వైద్యం చేస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా ఉందో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఏ విధంగా చూస్తున్నారో అదేవిధంగా ఈ 17 పీపీఏ ఇచ్చే హాస్పిటల్లో కూడా ప్రజలకి ఉచితంగా అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసు చేస్తారా అనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు. మరి మా యొక్క ముఖ్య డిమాండ్ అక్కడ కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే కనుక ఈ మెడికల్ కాలేజీని మన దశల వారీగా కనుక చేస్తే ప్రజలకు ఎక్కువగా ఒక చక్కటి బెనిఫిట్ ఉంటుంది. లేని పక్షంలో ప్రైవేట్ యాజమాన్యం ఖచ్చితంగా ఛార్జీలు పెడుతుంది, ఖచ్చితంగా కొన్ని ఫీజులు పెడుతుంది, కొన్ని సర్వీసెస్ ఇవ్వడానికి అనుకూలంగా ఉండదు. అందువల్ల ప్రభుత్వం ఒక లక్ష్యం నెరవాలంటే ఏ ఉద్దేశంతో చేశామో మెడికల్ కాలేజెస్ అన్నీ ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా చేయాలని మేము హౌస్లో డిమాండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.